ప్రెస్ న్యూస్ కి స్వాగతం. గీసుకొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం గీసుకొండ మండల పరిధిలోని గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి శిక్షణలో పాల్గొన్న గ్రామీణ మంచినీటి సహాయకులను పేరు పేరున హాజరు తీసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న గ్రామీణ మంచినీటి సహాయకుల స్థానంలో మరొకరు నిర్మించే అధికారం మీకు ఎవరిచ్చారని, మీరు పేర్లు ఎలా మారుస్తారని సంబంధిత అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో రక్షిత మంచినీటి అందించాలని మిషన్ భగీరథ నీరు అందిస్తున్నారని, రా వాటర్తో కలిపి మంచినీరు అందించడంతో నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే లక్ష్యంతో తాను మిషన్ భగీరథ నీరును ఒక సమయంలో రా వాటర్ను మరో సమయంలో వదిలి ప్రజలకు అందించాలని అధికారులను గత 5 నెలల క్రితమే ఆదేశాలు ఇచ్చారండి. అలా చేయకుండా అధికారుల నిర్లక్ష్యం వహించడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో 15 రోజులలోగా గ్రామాల్లో మిషన్ భగీరథ నీరును రావడం, వేరువేరు సమయాల్లో పంపిణీ చేసి ప్రజలకు రక్షిత మంచినీటిని అందించాలని, లేనట్లయితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు.